దృష్టిలో మనం ఉండాలి అంటే భగవంతుడు ఏం చెప్తుండంటే పరిత్రాణాయ సాధునాం అంటే సాధువులు ఏమేమి ఉంటారు? సత్యంలో జీవిస్తారు. సత్యం అంటే ఏంటిది? ఆత్మస్థితిలో జీవించడమే సత్యం. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మో అమృతంగమయ అంటే మనం అసత్యంలో జీవిస్తున్నాం. ఏంటా అసత్యం? నేనే శరీరం అనుకొని జీవిస్తున్నాం. ఇదంతా ఎప్పటికీ ఉంటుంది. నా బిల్డింగు, నా కారు, ఇదంతా ఏంటిది? అసత్యం. ఇవన్నీ ఉంటాయనుకుంటున్నాం. నువ్వు నీ శరీరం పోతుంది, నీ దగ్గర ఉన్న ప్రాపర్టీ పోతుంది, కానీ అవి ఎప్పటికీ ఉంటాయని వాటి మీద వ్యామోహం అంటే ప్రేమ పెంచుకోవడం. అవి లేకపోతే పరిశాన్ పడతాం. అలా పెంచుకోవడమే అజ్ఞానం. అసత్యంలో ఉన్నాం. మరి సత్యం ఏంటి? నాశనం కానిది ఒకటి ఉంది. ఇవన్నీ నాశనం అయితే కదా, కారు పోతుంది, బిల్డింగ్ పోతుంది, నీ శరీరం పోతుంది, మీ చుట్టాలు పోతారు, అందరు పోతారు, పక్కింటోళ్ళు ఎదింటోళ్ళు. అంటే పోనిది ఏంటి? అదంతా అసత్యం. అంటే కళ్ళకి, ఈ రెండు కళ్ళకి కనిపించే ప్రతిదీ ఒకరోజు నాశనం అవుతుంది. అది అసత్యం. మరి ఏది సత్యం? ఎప్పటికీ నాశనం కానిది ఒకటి ఉంది. ఎప్పటికీ ఉండేది, శాశ్వతమైంది, నిత్యమైంది, సత్యమైంది. అదేంది? నువ్వే ఆత్మ. అంటే ఇదే సత్యం. నిజం మాట్లాడడం అంటే భౌతికం. ఆధ్యాత్మికం అంటే ఏంటిది? ఆత్మతో జీవించడమే సత్యం. ఇప్పుడు అర్థమైంది సత్యం అంటే? నీతో నువ్వు జీవించడమే సత్యం. అంటే నీతో అంటే నువ్వెవరు? ఆత్మ. వెరీ గుడ్. ఎవరు మన? ఆత్మస్వరూపులం. అందుకనే నేనెవరో కానిది ఎవరో. మనం ఏమనుకుంటామంటే నేను శరీరం, నేను శరీరం, నేను శరీరం. కానీ గీత ఏం చెప్తుంది? 2వ అధ్యాయంలో సాంఖ్యయోగంలో మనకేం చెప్తుందంటే నేనెవరో కానిది ఎవరో విపులముగా చెప్పితివమ్మా ఆత్మస్వరూపం నీవని దుఃఖ సాగరం కాదని. మనం ఎక్కడున్నాం? దుఃఖ సాగరంలో ఉన్నాం. నమ్మలేదా? ప్రతిదీ దుఃఖమే. అంటే సాగరమే కదా. ఏది లేకపోయినా దుఃఖమే. ఏది కావాలి అనుకున్నప్పుడు దొరకకపోయినా దుఃఖమే, పాస్ కాకపోయినా దుఃఖమే, జాబ్ రాకపోయినా దుఃఖమే, పెళ్లి కాకపోయినా దుఃఖమే, ఇల్లు లేదని దుఃఖమే, ఇల్లు ఉన్నా దుఃఖమే, నూకలేక. ఒకవేళ పొరపాటున వాళ్ళ స్టైల్ మనకు రాలేదనుకో, దానికి దుఃఖమే. అవి నువ్వు గిట్ల కడితే వాళ్ళు గట్ల కట్టుకున్నారు, ఇది దుఃఖమే. అంటే మన దగ్గర ఏముంది? దుఃఖ సాగరం ఉంది. కానీ భగవద్గీత ఏం చెప్తుంది? ఆత్మస్వరూపం నీవని. నువ్వెవరు? ఆత్మస్వరూపానివి. అనంత కోటి శక్తి ఉన్న సూర్యుడే ఎంతో వెలుగు. అంతకంటే కొన్ని వందల వేల సూర్యులు కలిస్తే ఎంత శక్తి వస్తుందో అంత శక్తి నీ ఆత్మకుంది. అలాంటి గొప్ప ఆత్మస్వరూపానివి నువ్వు అంటుంది భగవద్గీత. మరి మనం ఎలా జీవిస్తున్నాం? ఎప్పుడు చూసినా కన్నీళ్ళు మనవి పెట్టినా కాకుండా పక్కింటి కూడా పెట్టిస్తాం. అందుకనే మన మేడ వద్ద చెప్పిండు పత్రి సార్. ఒకరోజు మా ఇంటికి సార్ వచ్చిండు కానీ కలవలేదు. పని బిజీ. 200 మందికి టిఫిన్లు అరేంజ్ చేసినాం. ఫస్ట్ టిఫిన్ సార్కి తీసుకుపోయిన పిచ్చిదాన్ని. మనం అట్లా మాకు తెలియదు కదా అప్పుడు. అంటే గురువు కదా అని ఫస్ట్ పోయినా బుద్ధుందా పోయిందా అనమాట. ఫస్ట్ తెలియదు కదా. అయ్యో సార్ ఏం మంచిగా వడ్డించలేదా అని. కాదు, అతిథులకి ఫస్ట్ పెట్టు, ఇది నీళ్ళు కాదు మన ఇల్లు అన్నాడు. బా ఎంత కడుపు నిండిపోయిందో. మన ఇల్లు అన్నాడు. అంటే మన ఇల్లు అంటే నేను నీవన్నే, నేను నీకు అతిథిని కాదు. మన ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ టిఫిన్ పెట్టి అప్పుడు లాస్ట్ తీసుకొని రా అన్నాడు. నేనేం ఫస్ట్ కొన్నాను. అందుకనే బుద్ధి ఉందా పోయిందా అన్నాడు. తర్వాత అందరికీ టిఫిన్లు పెట్టినాక
సార్ తిన్న తర్వాత ఆ రోజు మా మ్యారేజ్ డే ఫస్ట్ వచ్చినప్పుడు 3 గంటలు కూర్చున్నాడు మేడం. 3 గంటలు కూర్చున్నాక సారు సరే అయిందా ఇంటోళ్ళ వీళ్ళుండు అన్నాడు. మళ్ళీ మేము ఇంటోళ్ళం అయినాం. సార్ వెళ్ళిపోతుండు. ఉన్నంతసేపు మనోళ్ళు పోతే ఆయన నువ్వెవరో నేనెవరో అంటాడు. 3 గంటలు అయింది. మా ఇద్దరిని పిలిచిండు, చక్కగా ఆశీర్వదించిండు. రోజు పెళ్లి చేసుకోవాలి అంటే పెళ్లి రోజు సార్ అన్నాం. రోజు పెళ్లి చేసుకోవడం అంటే ఏంటిది? లోక కళ్యాణంతో జీవించండి అన్నట్టు అలా అన్నాడు, ఆశీర్వదించిండు. తర్వాత ఇప్పుడు అదే జరుగుతుంది. చూడండి, ప్రతి గ్రామంలో తిరుగుతూ ఉంటే నాకు లోక కళ్యాణమే కదా. అంటే చూడండి, ఆయన పంపిస్తున్నాడు, నేను వస్తున్నా. ఆయనకు కళ్యాణం, నాకు కళ్యాణం. తర్వాత నాకేమో కన్నీళ్ళు అవుతలేదు. అది ఆనందమా దుఃఖమా తెలుస్తలేదు, ఏడుస్తున్నా. సరే కనీసం కింది దాకా వస్తున్నారు మీతోనే అన్న. భుజం మీద చేసేసిండు, పట్టుకొని వేయండి కింది. మేము పైన ఉంటాం, కిందికి పట్టుకొని వచ్చిండు. రోడ్డు మీద బండి ఉంది. ఆ బండి వరకు తీసుకెళ్ళి ఏడుస్తుంటే చేతులతోని కళ్ళకి నీళ్లు తుడిచి, ఆత్మజ్ఞానులు ఏడవద్దు, ఆత్మజ్ఞానులు ఏడ్చే వాళ్ళని కన్నీళ్లు తుడచడానికి వచ్చిన పిరమిడ్ మాస్టర్లం మనము అన్నాడు. అందుకనే మనం ఏడవద్దు, పక్కోళ్ళని ఏడవనియద్దు, ఏడిపియద్దు, ఏడవనియద్దు. వాళ్ళకి జ్ఞానం ఇద్దాం, ఈ మార్గం అంటి పెడదాం, మంచిగా దీంట్లోకి తీసుకెళ్దాం, వాళ్ళకి మనశ్శాంతి కలుగుతుంది. అప్పుడు సరే అని చెప్పి నేను కూడా తుడుచుకున్నా. 2 చేతులతోని బిడ్డని తీసుకున్నట్టు తీసుకొని ఈ ఆజ్ఞాచక్రంలో ముద్దిచ్చిండు. ఎంత దొరికిందండి ఆశీర్వాదం అది. ఎందుకంటే ఒక మాట అడిగిన, ధ్యాన ప్రచారంకి వెళ్ళాలంటే మైకు పట్టాలంటే భయం పడుతుంది సార్ అన్న. చెయ్యాలన్న తపన ఉందా, ఉత్తా మాట్లాడుతున్నావా అన్నాడు. లేదు సార్ చెయ్యాలని ఉంది సార్ అన్న. అంటే నేను ఒకరోజు చేస్తే నాకు చాలా ఆనందం కలిగింది సార్, అందుకే చెయ్యాలని ఉంది. అంటే నేను ఎన్నో డబ్బులు సంపాదించిన, ఎన్నో బిజినెస్లు చేసిన సార్ పెళ్ళి కాకన్నా ముందు. అంటే చాలా బిజినెస్లు చేసేదాన్ని. పెళ్ళి కాకన్నా ముందే రఫ్ అండ్ టఫ్గా జీవించిన. అంటే మొగోళ్ళలాగా పనిచేసిన, డబ్బులు వచ్చినాయి. ఏది చేసినా ఫెయిల్ కాలే, పాస్ అయింది, డబ్బులు వస్తున్నాయి. కానీ మనశ్శాంతి లేదు. ఇంకా ఏదో ఉంది చేసేది అనిపిస్తుంది. బయటకు వెళ్ళాలా, ఏదో చేయాలని ఉంటుండే లోపల. ఏ రోజైతే ధ్యానంలోకి వచ్చి ఒకే ఒక మనిషికి ధ్యానాన్ని నేర్పించి ఆమె కన్నీళ్లు తుడిచానో ఆ రోజు ఆత్మానందం కలిగింది నాకు. అంటే ఆ రోజు అనిపించింది మనం చేయాల్సిన ఒరిజినల్ కార్యం ఇదే కాబట్టి ఇన్ని రోజులు ఎన్ని డబ్బులు వచ్చినా మనశ్శాంతి లేకుండే. ఒక్కరి కన్నీళ్లు తుడిస్తే సార్ ఇలా అయింది, మరి ఇలా చేయడం వల్ల నాకు మంచిగా అనిపించింది. అంటే మరి నువ్వు ధ్యాన ప్రచారం కోసమే వచ్చినావు కాబట్టి నువ్వు అడగాల్సిన అవసరం లేదు, ప్రకృతి నీ ఎంబడే ఉంటుంది, ప్రకృతిని అడగాల్సిన పనం లేదు. ధ్యాన ప్రచారాన్ని చేయడానికే వచ్చిన వాళ్ళకి అడగాల్సిన అవసరం లేదు, దూసుకెళ్ళాలి అన్నది. అందుకనే మన మనసులో ఏముందో ప్రకృతి చదువుతుందా, చదవదా? పరమాత్మ చదివేస్తాడు. మరి నీ లోపల ఏ మైలు ఉందో, ఏ కరుణ ఉందో వాళ్ళు గుర్తిస్తారు. ఎందుకంటే ఇళ్ళనే ఉన్నాడు కాబట్టి. మనలో తపన ఉంటే చాలు, ఎన్ని అడ్డంకులు వచ్చినా. జానాబాయి మేడం వాళ్ళ ఇంట్లో ఈరోజు పిరమిడ్ ఓపెనింగ్ అయింది. వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ 3 రోజుల భగవద్గీత ధ్యాన జ్ఞాన యజ్ఞం జరిగింది. అప్పుడు అడిగింది మేడం, మేడం మా కాలనీ వాళ్ళు ఎంత చెప్పినా రావట్లేదు అన్నది. మేడం మనము విత్తనాలు వేయడం వరకే మన బాధ్యత, వాళ్ళని లాక్కొచ్చి కూర్చునేయట్లేం కదా. ఒకటే మాట మేడం, మనం చెయ్యాలి, మనకి అందరికీ చెప్పాలన్నా మొలకలు వేసుకుంటాం, అంటే విత్తనాలు వేసుకుంటా పోదాం. ఆ విత్తనాలు వేయగానే కొన్ని రావు, లేట్ వస్తాయి, కొన్ని తొందరగా వస్తాయి, కొన్ని లేట్ వస్తాయి. అప్పటిదాకా మనం సహనంతో ఉండాలి. కానీ పిరమిడ్ కూడా కట్టుకోవాలని ఉంది మేడం, మా పిల్లలు సహకరించట్లేదు, కొంచెం అటు చెప్తున్నారు. అంటే వాళ్ళ పిల్లలు ఫస్ట్ ఏమన్నారంటే, స్టార్టింగ్లో మేము యజ్ఞం పెట్టినప్పుడు మా అమ్మ ఆస్తి అంతా ఈ ధ్యానంకే ఖర్చు పెడుతుంది అన్నారు. కానీ నీ లోపల ఉన్న తపన ఏం చేస్తుంది, వాళ్ళని కూడా మారుస్తుంది మేడం అన్నాం. అయితే ఈరోజు అదే జరిగింది. చక్కగా ఆమె లోపల ఏముంది, ఆత్మ భావనతో ఉంది.
జ్ఞానాన్ని అందించాలన్న ఆత్మభావం ఉంది ఆమె లోపల. ఆత్మభావనే తపస్సుగా మారుతుంది. అందుకని మన లోపల ఏముండాలి? జ్ఞాన జ్యోతిని వెలిగించి అజ్ఞాన తిమిరమును తొలగించి. తిమిరము అంటే చీకటి. మనం ఏం వెలిగించాలా? ఉత్త జ్యోతి కాదు, ఆరిపోయే జ్యోతి. అంటే కొండెక్కే జ్యోతి కాదు. ఆరిపోయిందని అనద్దు అంటారు కదా పెద్దలు, కొండెక్కిందంట. కొండెక్కే జ్యోతిని రోజు వెలిగిస్తున్నాం. ఆ కొండెక్కే జ్యోతిని వెలిగించేటప్పుడు ఇలాంటి జ్యోతి నా గుండెల్లో ఒకటి వెలిగించుకోవాలని చెప్పడం కోసమే మనం దీపం పెట్టాలి. అది చెప్పడం కోసమే యోగులు మనల్ని దీపం ముట్టిమన్నారు. మనం ఏమనుకుంటాం? అయ్యో ఇలా దీపం పెట్టకపోతే దేవుడికి ఎంత కోపం వచ్చిందో నన్నేం చేస్తాడు. జ్ఞాన జ్యోతిని వెలిగించి అజ్ఞాన తిమిరమును తొలగించి ఆత్మభావనతో ఉండడమే జ్ఞాన తపస్సని చెప్పితివమ్మ గీతామాత. అంటే ఆమె ఆత్మభావంతో ఉంది, తపస్సుగా మారింది.